జగన్ గారికి ఒక అలవాటు ఉందమ్మా, ఆత్మలతో మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతాడు. ఒకరోజు మావిగన్ అంటాడు, ఇంకో రోజు బెంటాహే అంటాడు. బెంటాహే అంటే ఏం తెలుసా? బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఎక్కడున్నాడు ఆయన? బెంగళూరు. వారానికి 2 రోజులు తాడేపల్లి, మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్తాడని. సో బెంటాహే. సో ఆయనకి ఏంటంటే ఒకరు వచ్చి ఒక మాట అన్నాడు నాతో, సార్ 3 రాజధానులు మాకు పనికొచ్చినాయి అన్నాడు. ఎందుకబ్బా అన్న? కరెక్ట్ సార్, బెంగళూరు బాగా అభివృద్ధి చెందింది సార్ వైకాపా టైంలో, చెన్నై బాగా అభివృద్ధి చెందింది సార్, హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది సార్, 3 రాజధానులు బాగా పనిచేసింది సార్ ఆ టైంలో అన్నాడు. అలా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే అమ్మా, ఇన్వెస్టర్స్ అందరూ గమనిస్తారు, ప్రజలు గమనించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కావాలని దుష్ప్రచారం చేసి కొత్త కొత్త నినాదాలు తీసుకొస్తే ఉన్న పెట్టుబడిదారులు కూడా రేపు రారు. దానివల్ల ఇబ్బంది పడేది నిరుద్యోగ యువకులు. సో అది ప్రజలు కూడా గమనించాలి, నిరుద్యోగ యువకులు గమనించాలని కోరుతున్నాను.